అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు ప్రజలకి చాలా ఉత్సాహపూరితంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటంటే, ఎటు చూసినా సరే ఈ సినిమా హీరోలు ఎంత ఉత్సాహపూరితంగా రాజకీయాలకు వచ్చి ఏదో చేసిద్దామా, ఏదో పొడిచేద్దామా అనుకుంటే ఎలా పొడిచేస్తావు? రాజకీయాలు అనేది చాలా విలువలతో కూడుకున్నవి, పవిత్రమైనది, నిస్వార్థమైనది, త్యాగపూర్తమైనది. అంతే తప్పితే మీలాగా ఏదో ఒక సీన్లో యాక్ట్ చేసి కోట్లు సంపాదించుకొని దాచుకునేటానికి అంత ఈజీగా అలవాటు పడిపోవడానికి కుదరదు. మీరు ఏమనుకుంటారంటే, శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయాల్లో బాగా రాణించారు, ఆయన సినీ గ్లామర్ ప్రజలకు ఉపయోగపడ్డదంటే అనేటట్లు మీరు ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, క్లియర్గా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళంత పుళ్ళు అయిపోతాయా? ఆ మహానుభావుడు అంతే కారణం జన్మడు. ఈ రాష్ట్ర ప్రజల కోసమే పుట్టాడు. ఆయన చేసిన కూడా సినీలో యాక్టింగ్ చేసినా నిజ జీవితంలోకి వచ్చేసరికి భారతదేశాన్ని గడగడలాడించాడు. అది ఎన్టీ రామారావు అంటే అంత అంత తక్కువ. అంచేత ఆయన్ని ఎప్పుడు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచన విధానాల్లో కించెత్తు కూడా అతని కాలు గోటికి కూడా మీ హీరోలు అందరూ కూడా ఇప్పుడు సరిపోరు, సాలలేరు కూడా. మీరు ఎందుకంటే ఎంతసేపు మీరు వచ్చింది స్వార్థంతో, దురుద్వేషంతో, పదవి కాంక్షే, మీలో ఉన్నదంత కాంక్షే, ఆయనలో ఉన్నదంత త్యాగం. ఆయన యుగ పురుషుడయ్యా, యుగానికి ఒకడు, మళ్ళీ పుట్టరు. కారణ జన్మడు, యుగ పురుషుడు, అంతటి మహానుభావుడు. ఆకలేసే వాళ్ళకి ఆకలి తీర్చాడు, అన్నం లేకపోతే అన్నం పెట్టాడు, అహోరాత్రులు పేదవాడి కోసం తప్పించాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు. తెలుసా? ఆయన చిన్న విషయం కాదు. అయితే కాకపోతే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కొంత చరిత్ర మరుగు కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన చరిత్రకి రావడానికి ఏ ఒక్క సినిమా హీరో చాలరు. ఆ దృష్టిలో పెట్టుకోవద్దు. అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీ అవివేకమనే నేను చెప్తా మనస్ఫూర్తిగా. అందుచేత అది సాధ్యపడదు, మీకు సాధ్యం అంతకన్నా కాదు. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.